శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో కొన్ని టెన్షన్స్ కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, బాస్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పాలిటిక్స్ లో కూడా కొన్ని టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని టెన్షన్స్ ఉంటాయి. అలాగే 5వ స్థానం, పంచమ స్థానం అంటే అది సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ చిల్డ్రన్ పరంగా ఏదో ఒక చికాకులు కొద్దిగా ఉంటాయి, కానీ వాటి నుంచి బయటపడతారు. మళ్ళీ సంతానం పరంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సంతానం బాగా సక్సెస్ అవ్వటం వల్ల ఆనందాన్ని పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. కానీ 5వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా టెన్షన్ పడే అవకాశం కూడా ఉంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి, లేదా ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోండి. అలాగే ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు ఈ చిన్న చిన్న టెన్షన్స్ చిల్డ్రన్ రిలేటెడ్ ఉన్నవి తొలగిపోతాయి. ఎలాగో సంతానం బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. అలాగే ఆఫీస్లో ఉన్న చిన్న చిన్న టెన్షన్స్, పాలిటిక్స్ లో ఉన్న చిన్న చిన్న టెన్షన్స్, అలాగే తండ్రి వైపు రిలేటివ్స్ వల్ల ఉన్న చిన్న చిన్న టెన్షన్స్ నుంచి బయటపడటానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాల్లో ఏదో ఒక ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి. అప్పుడు సూర్యుడు అద్భుతంగా మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడి సంచారం పరిశీలిస్తే, బుధుడు 6, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి జూలై 1 నుంచి జూలై 6 వరకు కుంభరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. కుంభరాశి నిరుద్యోగులకు కూడా మొదటి 6 రోజుల్లో క్వాలిఫికేషన్కి తగిన జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే అవకాశాలు జూలై 1 నుంచి జూలై 6 వరకు ఉన్నాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కుంభరాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 6 వరకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. జూలై 7 నుంచి జూలై 10 వరకు ఈ చివరి 4 రోజుల్లో మాత్రం బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి చివరి 4 రోజుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్య లేకుండా ఉండాలంటే గణపతిని ఇంట్లో గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకుంటూ వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అప్పుడు జూలై 7, 8, 9, 10 ఈ 4 తేదీల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి గణపతి అనుగ్రహం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 వరకు ఈ 10 రోజుల్లో కూడా కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అర్ధాష్టమ కుజ దోషం ఉంది. అర్ధాష్టమ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనకూడదు, ప్రాపర్టీస్ సేల్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది, ప్రాపర్టీస్ కొంటే పెద్దగా లాభం రాదు, ప్రాపర్టీస్ అమ్మినా కూడా పెద్దగా లాభం రాదు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ, ప్రాపర్టీస్ అమ్మటం కానీ వీటి పరంగా టెన్షన్స్ ఉండే అవకాశము, పెద్దగా లాభాలు రాకపోవటం ఇలాంటివన్నీ కూడా 4వ స్థానంలో కుజుడి వల్ల కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే అప్పుల పరంగా చిన్న చిన్న టెన్షన్స్ ఉండటం కానీ, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవటం కానీ ఇలాంటివి కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల కుంభరాశి వాళ్ళకు వచ్చే సమస్యలుగా చెప్పుకోవాలి. అలాగే బ్రదర్స్ తో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అర్ధాష్టమ కుజుడు బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే 4వ స్థానం అర్ధాష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే కుంభరాశి వాళ్ళు ఒకసారి నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవాలి. అలాగే
ఓం సాం శరవణ భవ అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ మంత్రం కానీ రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చాంటింగ్ చదవటం లేదా వింటం చేయండి. ఏది చేసినా కూడా ఈ అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. అప్పుడు ప్రాపర్టీస్ సేల్ చేసిన, ప్రాపర్టీస్ కొన్నా అనుకూల ఫలితాలే పొందవచ్చు. రియల్ ఎస్టేట్లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. బ్యాంక్ లోన్స్ పరంగా కానీ, అప్పుల పరంగా కానీ, బ్రదర్స్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామిని ఎంత పూజిస్తే అంతగా కుజుడు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా మొదటి 4 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు జూలై 1 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ మొదటి 4 రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 6 రోజులు అంటే జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో శుక్రుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయాలకే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి మొదటి 4 రోజులు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. తర్వాత 6 రోజులు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి పూర్తిగా బయటపడచ్చు. శుక్రుడికి అధిష్టాన దేవత లలిత అమ్మవారు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం కానీ, రాజరాజేశ్వరి అష్టకం కానీ చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలసందలు ఒకసారి నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. కాబట్టి ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి బుధుడు కొన్ని రోజులు అనుకూలంగా ఉన్నాడు, రవి 10 రోజులు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు, కుజుడు 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు, శుక్రుడు 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ 3 గ్రహాలు అనుకూలిస్తాయి. అవిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది.
లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వుని చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.